బొరుసు బతుకేరా లైఫ్ అంతా బొంగరమేరా పరుగున పాలే ఎందుకురా నిలకడగా నీళ్ళే చాలురా కాలరంటే కాలం ఆగేనా తన పరుగులు మాని నిన్ను చూసి లోకం మారేనా కథలన్నీ కంచికిలే నీ వెతలన్నీ ఆ నల్ల దిశలా విసిరేసై నవ్వేసి బొమ్మ బొరుసు బతుకేరా లైఫ్ అంతా బొంగరమేరా పరుగున పాలే ఎందుకురా నిలకడగా నీళ్ళే చాలురా మది ఒడికి మనకి తెలిసిందా ఎతనిదుర చెదిరిపోయిందా హృదయాన ఉదయించను ప్రేమ ప్రేమంటూ పట్టుకొస్త నిన్ను పట్టుకొస్త పిచ్చి ప్రాణాలే వదనాల రెచ్చిపోయి పట్టు తప్పి ఐ లవ్ యు చెప్పడానికి వచ్చినట్టు తిప్పలేవో సగమైన చేస్తారా ఇంటిలోన పట్టుపట్టి మరణాన్ని చేరే తలపెందుకమ్మా ఆ బొరుసు వేణుకే బొమ్ముండు నమ్మా బొమ్మ బొరుసు బతుకేరా లైఫ్ అంతా బొంగరమేరా పరుగున పాలే ఎందుకురా నిలకడగా నీళ్ళే చాలురా కాలరంటే కాలం ఆగేనా తన పరుగులు మాని నిన్ను చూసి లోకం మారేనా కథలన్నీ కంచికిలే నీ వెతలన్నీ ఆ నల్ల దిశలా విసిరేసై నవ్వేసై రే అంజీ అయ్యా రాహుల్ ఏమిటి ఈ మధ్య దుర్గతో బాగా చనువుగా ఉంటున్నట్టున్నాడు అయ్యగారు అది ఆ విషయం మీతో ఎలా చెప్పాలా అని చూస్తున్నా ఎలా చెప్పినా పర్వాలేదు అసలేం జరుగుతుందో చెప్పు అదే బాబు మన రాహుల్ బాబు ఎప్పుడు దుర్గెనకాలే తిరిగేస్తున్నాడు బాబు ఏమైంది ఏది నన్ను చూడండి కథలకు మన అంజికి దుర్గకి పెళ్లి చేస్తే ఎలా ఉంటుంది బ్రహ్మాండంగా ఉంటుంది అబ్బా ఎన్నాళ్ళకి ఓ మంచి మాట చెప్పారండి ఎందుకంటే నేను మీ అబ్బాయి ప్రేమించుకున్నాం కాబట్టి నువ్వు చెప్పేది నిజమా అవునమ్మ గారు కావాలంటే మీ అబ్బాయి వచ్చాక అడిగి తెలుసుకోండి దుర్గా ఎంత చెప్పినా మూర్ఖంగా మాట్లాడతావే ఎంత పని చేసావే ఈ విషయం ఆయనకి తెలిస్తే నిన్ను నన్ను మనతో పాటు నువ్వు ప్రేమించిన రాహుల్ని కూడా చంపేస్తారు చూడు దుర్గా నువ్వు వచ్చి కొద్ది రోజులే అయినా నీ మీద మేమెంతో అభిమానాన్ని పెంచుకున్నాం ఆ అభిమానంతోనే చెప్తున్నాను మనందరం క్షేమంగా ఉండాలంటే నువ్వు అంజని పెళ్లి చేసుకోక తప్పదు ఏం చెయ్యాలో నువ్వే ఆలోచించుకో బాగా ఆలోచించుకో
అనంతస్య కపిలో గజకర్ణకః లంబోదరస్య వికటో విఘ్నరాజో గణాధిప ధూమకేతుర్గణాధ్యక్షో బాలచంద్రో గజాననః వక్రతుండస్వర్పకర్ణో హేరంబో స్కంధపూర్వజ. అమ్మా ఇంటి కుమార్తెని తీసుకురండి. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదామమావహ కామావహ జాతవేదో లక్ష్మీమణపగామినీం యస్యాం హిరణ్యం వింధ్యేయం కామస్వం పురుషామస్తినాథప్రబోధినీం శ్రియం దేవీమవప్పయే శ్రీర్మాం దేవీం యశతాం హంసోస్మితాం హిరణ్యప్రాకారామారుద్రాం జ్వలంతీం ధృత్వాం ఎలయమ్మ ధృత్వాం ధృత్వయంతీం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః మాంగళ్యగౌరీ దేవతాభ్యో నమః. ఓం గౌరీమిమాయ సలిలాని తక్షేకపదే అంజలి చేసుకుంటావో అందరి చావును కోరుకుంటావో ఆలోచించుకో, బాగా ఆలోచించుకో. నా మనసు మనసులో లేదో ఎందుకు ఇలా తప్పు చేస్తున్నాను? నా కొడుకును ప్రేమించింది నాకిష్టం లేదు. అలాంటప్పుడు దాన్ని పొమ్మనాలి కానీ దానికి ఇష్టం లేని పెళ్లి చేసే హక్కు నాకే ఉంది. ఏ అమ్మ కన్నపెట్టో కుందన బొమ్మలా ఉంది. మా ఇంట్లో పనిచేసినంత మాత్రాన దాని జీవితం మీద మాకేం అధికారం ఉంది? అంజిగాడు మంచివాడే, అమాయకుడే. అయినా ఆ పిల్లని కావాలనుకోవడం వాడి స్వార్థం కాదా? ఆయనకు భయపడి ఈ పని చేస్తున్నానా? ఈయన మాత్రం ఆ పిల్లని ఎలా శాసిస్తారు? ఆయన నిజంగా చంపుతారా? వీల్లేదు. చంపినా సరే దుర్గ బతుకు నాశని కానివ్వను. ఓం వక్రతుండాయ నమః. అక్షతలు తీసుకోమ్మా. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం మీరు కూడా చేయండి. వక్రతుండాయ నమః. ఓం స్థూరం స్కారంభాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. శ్రీ మహాగణాధిపతయే నమః మాంగళ్యగౌరీ దేవతాభ్యో నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పాన్ని పూజయాం సమర్పయామి. పంతులు ముహూర్తానికి టైం అవుతోంది, తాళి కట్టించు. ఓం సావధాన సుముహూర్త సావధాన సుభలగ్న సావధాన లక్ష్మీనారాయణ సావధాన. ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతే వా బృహస్పతి ధ్రువంత అంజి, నువ్వు ఆగరా. పంతులు ముహూర్తానికి టైం అవుతోంది, తాళి కట్టించు. ఓం సావధాన సుముహూర్త సావధాన సుభలగ్న సావధాన లక్ష్మీనారాయణ సావధాన. ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతే వా బృహస్పతి ధ్రువంత ఇంద్రస్యాగ్రస్య రాష్ట్రం ధారయతాం ధ్రువం. ఓం మాంగళ్యం అంజి, నువ్వు ఆగరా. ఏమండి, ఈ పెళ్లి దానికి ఇష్టం లేదండి. ఆ మాట దాన్ని చెప్పమని చూద్దాం. అది చెప్పదండి. ఎందుకో తెలుసా? నువ్వు ఈ పెళ్లి చేసుకోకపోతే నన్ను రాహుల్ని చంపేస్తారన్న ఒక్క మాటకి అదలా మౌనంగా ఉండిపోయి పెళ్లికి ఒప్పుకుందండి. ఒక్కొక్క తంతు జరుగుతుంటే అది ఏమీ చేయలేక నా వంక చూసి ఎందుకమ్మా నా జీవితం నాశనం చేస్తున్నావని ఆ కళ్ళతో ప్రశ్నిస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నానండి. సుభద్ర, ఈ పెళ్లి జరగకపోతే ఏం జరుగుతుందో నీకు తెలీదు. అసలు అది ప్రేమించింది ఎవరినో నీకు తెలుసా? తెలుసు. తెలుసా?
తెలిసే ఈ పెళ్లి ఆపటానికి నిర్ణయించుకున్నావన్నమాట. ఓకే చూడు, నేను ఈ పెళ్లి జరిపించడానికి నిర్ణయించుకున్నాను. జరుగుతుంది, జరిగి తీరుతుంది. అరే అంజీ, కట్రా తాళి. ఓం మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతున కంఠే భద్రామి శుభగే త్వం. హ్యాట్స్ ఆఫ్ ది గ్రేట్ ఇండస్ట్రియలిస్ట్ బానోజీరావు గారు. హ్యాట్స్ ఆఫ్. కట్టుకున్న భార్యతో కాసేపు మాట్లాడడానికి తీరికలేని ఈ పెద్ద మనిషి ఒక పనివాడి పెళ్లి దగ్గరుండి జరిపిస్తున్నందుకు హ్యాట్స్ ఆఫ్. మన ఇంట్లో పిల్లలు పనివాళ్లను ప్రేమించిన పెళ్లిళ్ళు చేయాలని చెప్పి తన కొడుకు ప్రేమించిన పిల్లను తన ఇంట్లో పని మనిషికిచ్చి పెళ్లి చేస్తున్నందుకు రియల్లీ హ్యాట్స్ ఆఫ్. అవును, మన ఇంట్లో పిల్లలు మన ఇంట్లో పని మనిషిని ప్రేమించినా పెళ్ళిళ్ళు చెయ్యాలని చెప్పిన నేనే ఇలా చేస్తున్నాను. ఉపన్యాసాలు ప్రజల కోసం కానీ మన కోసం కాదురా. అది వెనకటి రోజుల్లో బానోజీరావు గారు, కానీ ఇది కంప్యూటర్ యుగం. తేడాలొస్తే తిరగబడి ఎదిరించే ప్రేమికుల యుగం. చూడండి, మీరు ఎదిరించడానికి తిరగబడ్డానికి నేను మీ చేత ఓట్లు వేయించుకున్న రాజకీయ నాయకుణ్ణి కాదు. ఇది నా సొంత విషయం. దీనిలో ఎవరు జోక్యం చేసుకున్నా మర్యాద దక్కదు. నేను జోక్యం చేసుకుంటే పర్వాలేదా బానోజీరావు గారు? అరే శ్యామ్, నువ్వా? చూడరా, నా ఆశలు ఆశయాలు బాగా తెలిసిన వాడివి. చూస్తూ చూస్తూ వీడొక దిక్కు మొక్కు లేని పిల్లని ప్రేమిస్తే ఎలా ఊరుకోమంటావురా? నీకు కావాల్సింది దిక్కుమొక్కేగా రాహుల్. ఈవిడ్ని సరిగ్గా చూడండి, ఎవరికి దిక్కు మొక్కు లేదో అర్థమవుతుంది. ఏం డాడీ, గుర్తుపట్టారా? మీ చెల్లెలు, నా మేనత్త శాంత. మీ అహంకారాన్ని పక్కన పెట్టి ఒక్కసారి కళ్ళు తెరిచి చూడండి. మమ్మీ, ఈమెవరో తెలుసా? ఒక పేదవాణ్ణి ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు మీ ఆయన గారు ఆయన బాబుగారు కలిసి ఇంట్లోంచి గెంటివేయబడ్డ మీ వదిన. హలో డాడీ, షాక్ అయ్యారా? మీకు ఇంకో షాక్ న్యూస్ చెప్పనా? ఈ అమ్మాయి ఎవరో కాదు, శాంతత్త కన్న బిడ్డ. అన్నయ్య, నర్మయ్య, ఎవరే నీ కన్నయ్య? నిన్ను అల్లారు ముక్కు తప్పించిన పాపానికి, నీ కాలి కింద మట్టి కూడా ముట్టుకోవడానికి అర్హత లేని ఓ నిర్భాగ్యుణ్ణి ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు, మా పరువు మంట కలిపినందుకు, అప్పుడే మా దృష్టిలో నువ్వు చచ్చావనుకున్నానే. ఆస్తి కోసం నీ కూతుర్ని పని మనిషిగా నాటకం ఆడమన్నావా? నువ్వు చేసిన చేయించిన చిచి, నువ్వసలు నా చెల్లెలువైనందుకు నాకు సిగ్గుగా ఉంది. సిగ్గుపడాల్సింది నువ్వు కాదురా, నీ చెల్లెలు. నిన్ను అన్నా అని పిలవడానికి దేవత లాంటి ఆ మహా ఇల్లాలు సిగ్గుపడాలిరా. మీ నాన్న చనిపోతూ ఆస్తి యావత్తు మీ ఇద్దరు పిల్లలతో రాశాడు. మీ చెల్లెలు ఏనాటికైనా ఇంటికి తిరిగి వస్తే ఆమె ఆస్తి యావత్తు ఆమెకే అప్పగించమని చెప్పాడు. నీ ఆస్తిని వ్యాపారంలో పూర్తిగా పోగొట్టుకుని చేతిలో పైసా లేని బికారిలా రోడ్డును పడ్డ సంగతి మర్చిపోయావా? ఆ తర్వాత నా సలహా మేరకు నీ చెల్లెలి ఆస్తితోనే కోట్లు గడించావు. నేనొక రోజు నీ ఇంటికి వచ్చాను. బానోజీ, నీ చెల్లెలు వైజాగ్లో ఉంది, ఆమె ఆస్తి ఆమెకు అప్పగించరా అని నిన్నెంతో బతిమాలాను. అందుకు నువ్వేమన్నావు? ఏనాడైతే గడప దాటిపోయిందో నా చెల్లెలు, ఆనాడే అది నా దృష్టిలో చచ్చిపోయింది అన్నావు.
ఒకరోజు వైజాగ్ వెళ్ళి నీ చెల్లెలతో అన్నాను, చూడమ్మా, నీ అన్న మీదే కేసు వేసి నీ ఆస్తి నీకు వచ్చేలా చేస్తాను అన్నాను. కానీ అప్పుడు ఆమె ఏమన్నదో తెలుసా? ఆనాడు ప్రేమ కోసం తండ్రిని చంపుకున్నాను, ఈనాడు ఆస్తి కోసం అన్నను వదులుకోలేను అన్నదిరా. చూడరా ఏమన్నదో ఆ మహాతల్లి. భానుజీ, నేను నీకు చాలాసార్లు చెప్పి చూశాను, కానీ డబ్బు మదంతో నువ్వు నా దారికి రాకపోయేసరికి ఒక ఆలోచన చేశాను. సజితకు నచ్చజెప్పి నీ కొడుకు ద్వారా నీ ఇంట్లోకి ప్రవేశించి ఆ ఆస్తికి సంబంధించిన డాక్యుమెంట్స్ని తస్కరించేలా నేనే ప్లాన్ చేశాను. సజితను ప్రేమించానన్న విషయం తెలుసుకున్న మీరు ఆఫీస్ పని మీద నన్ను ముంబై పంపించారు. అనుకోకుండా లాయర్ అంకుల్ కలిసి విషయం అంతా చెప్పారు. ఎందుకు డాడీ డబ్బు కోసం ఇంత నీచానికి దిగజారారు? చెప్పండి డాడీ. నోరు మీరా. నా అన్నయ్య అనుభవిస్తుంది ఎవరు ఆస్తో కాదురా, నా తండ్రి ఆస్తిరా. అమ్మ శాంత, నన్ను క్షమించన్నయ్యా. చనిపోయిన అమ్మా నాన్నల మీద ఒట్టేసి చెప్తున్నాను. అసలు నా కూతురు నీ ఇంటికి వచ్చిన సంగతి కానీ, పని మనిషిగా నాటకం ఆడుతున్న సంగతి కానీ నాకు తెలియదన్నయ్యా. తెలుసుంటే ఇలా 10 మందిలో నువ్వు తలదించుకునే పరిస్థితి వచ్చి ఉండేది కాదు. ఆ రోజు నేను చేసిన తప్పుని, ఈ రోజు నా కూతురు చేసిన తప్పుల్ని క్షమించన్నయ్యా. అమ్మా శాంత, క్షమించాల్సింది నేను కాదమ్మా, నువ్వే నన్ను క్షమించాలి. అన్నయ్య, అన్నా చెల్లెలిద్దరూ తప్పులు సరిదిద్దుకుంటూ క్షమించుకోవడమేనా? వేరే ఆలోచన ఏమైనా ఉందా? ఇంకా ఆలోచించేదేముంది? రాహుల్కు సజితకు పెళ్లి చేయడమే శాశ్వత పరిష్కారం. రాహుల్, నా కళ్ళు తెరిపించావు. డబ్బు మత్తులో పడి మీలాంటి ప్రేమికులను విడదీసే నాలాంటి తండ్రులకు మంచి గుణపాఠం నేర్పావు. ప్రేమ కోసం ప్రపంచాన్నైనా ఎదిరించే శక్తి ప్రేమికులకు ఉందని రుజువు చేశావు. వెల్డన్. అయ్యా భానోజీరావు గారు, మీ అందరి సమస్యలకు క్లియరెన్స్ సర్టిఫికెట్స్ దొరికాయి. ఇక హీరో హీరోయిన్లు ఇద్దరికి ఆ 3 తంతు జరిపిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. అలాగే సుబ్బారావు గారు. రాహుల్, విన్నావుగా, పద. ఏంటి తాళి కట్టకుండా వచ్చేసావు? ఇష్టం లేకుండా ఎలా తాళి కట్టమంటావు మమ్మీ? ఇష్టం లేకపోవడం ఏమిట్రా? దుర్గ నువ్వు ప్రేమించలేదా? ఇష్టం లేనంది నాకు కాదు, సజితకి. సజితకి ఇష్టం లేదా? నేను సజితను మనసారా ప్రేమించిన, తను మాత్రం కేవలం ఆస్తి కోసమే నన్ను ప్రేమించినట్లు నటించింది. అలాంటి ప్రేమ నాకు అవసరం లేదు మమ్మీ. బాబు రాహుల్, నా కూతురు నీ పట్ల చేసిన తప్పుకు నేను క్షమాపణ అడుగుతున్నాను. లేదత్తయ్య, నీకు మా నాన్న చేసిన ద్రోహానికి నేనే నిన్ను క్షమాపణ అడుగుతాను. ఇదిగో అత్తయ్య, మీ ఆస్తికి సంబంధించిన పేపర్లు. డాడీ, మీ అనుమతి లేకుండా ఈ పని చేశాను. అందుకు మీరు గర్వపడతారనే అనుకుంటున్నా. తండ్రి చేసే తప్పులను సరిదిద్దే కొడుకును చూసి ఏ తండ్రి గర్వపడకుండా ఉంటాడు? ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. రామమ్మీ, వెళదాం. డాడీ, Hey!
తెలుసు. చూడవే, చూడు, నువ్వు చేసిన నిర్వాహకం చూడు. నువ్వు వాళ్ళ ఆస్తి కోరుకున్నావు, వాడు వాడు నీ ప్రేమను కోరుకున్నాడే. ఇదిగో నువ్వు కోరుకున్న ఆస్తి పత్రాలు. నీకు ఈ ఆస్తి కావాలో, వాడు నీ చేతిలో పెట్టిన తాళి కావాలో నువ్వే నిర్ణయించుకో. నాకు నువ్వే కావాలి. నాకు ఏ ఆస్తి వద్దు రాహుల్. నాకు నువ్వే కావాలి. నువ్వే కావాలి. నువ్వే కావాలి. నాకు ఏ ఆస్తి వద్దు రాహుల్. I love you, Rahul. I love you, Rahul. నాకు నువ్వే కావాలి. నాకు నువ్వే కావాలి. లైఫ్ అంతా బొంగరమేరా, పరుగున పాలే ఎందుకురా, నిలకడగా నీలే చాలురా. పార్కులో పుట్టు ప్రేమ, నిన్ను వద్దు పొమ్మన్న భామ, నీ చెవిన రొద పెట్టు తోమ, వదిలేమ పగపెందుకు మామ. కాలేజీ ఏజిలోన కన్నె పిల్ల మోజులోన ప్రాణాలే వదిలేసి కుర్రకారు ప్రేమలోన పైకెక్కి స్టైలు కొట్టి పువ్వులిచ్చి నవ్వుతారు. ఇంట్లో ఉన్న విషయాన్ని బుజ్జగించి చెప్పలేరు. పెద్దోళ్ళు కాస్త పట్టుదల మాని పది వాళ్ళ వంకే ఒక్కసారి చూస్తే బొమ్మ పొరుసు బతుకేరా, లైఫ్ అంతా బొంగరమేరా, పరుగున పాలే ఎందుకురా, నిలకడగా నీలే చాలురా. సాధనంటే కాలం ఆగేనా, కన్న పరుగులు మాని నిన్ను చూసి లోకం మారేనా. కదలని
కంచికిలే నైగతలని ఆ నలు దిశలా విసిరేసై నవ్వేసి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.